రాజకీయాల్లోకి వచ్చేసింది. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది. తిరుపతి లడ్డు విషయం ఒక తిరుపతికే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచం మొత్తం అడుగుతున్నారు. పోయిన ప్రతి భక్తుడు, తిరుపతికి వచ్చిన ప్రతి భక్తుడు లడ్డు ప్రసాదం తీసుకోవడం ఆనవాయితీ. లడ్డు తయారీ కూడా చాలా స్పెషల్గా జరుగుతుంటుంది అక్కడ. మరి లడ్డులో కల్తీ జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ కల్తీ ఎంతవరకు జరిగింది, ఏంటి కల్తీలో? కల్తీ జరిగింది నిజం, అబద్ధం కాదు. మరి వాళ్ళు అనుకున్నట్టుగా గొడ్డు మాంసం, పంది మాంసం, చేప మాంసం లేదు, అది అబద్ధాలు. మరి కల్తీ జరిగింది ఏంటంటే 320 రూపాయలకి ఆవు నెయ్యి కొంటున్నారు ట్రేడర్ల దగ్గర నుంచి. బయట రాష్ట్రాల్లో బయట ఆవు నెయ్యి, పరిశుద్ధమైనటువంటి నెయ్యి 700 రూపాయల నుంచి 800 రూపాయలు అవుతా ఉంది. వీళ్ళు కొంటున్నది 320 రూపాయలకి. ఏ ట్రేడర్ అయినా కూడా నష్టంతో ఇస్తాడా? ఇవ్వడో. వాడు ఏం చేస్తున్నాడు అని అంటే నెయ్యిలో నూనె కలుపుతున్నాడు, వంట నూనె కలుపుతున్నాడు, పామాయిల్ కలుపుతున్నాడు, ఏది చీప్గా ఉంటే తీసి కలుపుతున్నాడు. కలుపుతున్నది మాత్రం వెజిటేరియన్ నెయ్యి, నూనె, వంట నూనెలు. గొడ్డు మాంసం లేదు, పంది మాంసం లేదు, చేపల మాంసం లేదు. ఇది అబద్ధాలు, నమ్మాల్సిన పని లేదు. అక్కడ లడ్డు తయారు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్యూర్ వెజిటేరియన్లు. నేను కులాన్ని గురించి ప్రస్తావించదలుచుకోలేదు ఇక్కడ. ప్యూర్ వెజిటేరియన్లు వాళ్ళకి ఇచ్చినటువంటి నూనెతో, నెయ్యితో, ఇచ్చినటువంటి పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఒకప్పుడు 25 రూపాయలు ఉండేది లడ్డు, 50 రూపాయలు పెంచంగానే లడ్డు ధర పెంచేశారు అన్నారు. సరసమైన ధరలకు లడ్డు ఇవ్వాలి, విక్రయం చేయాలి అన్నది భక్తుల ఆలోచన, ఆవేదన. దాని ప్రకారంగానే 50 రూపాయలకు అమ్ముతున్నారు. 3-4 లక్షల మరి లడ్లు ప్రతిరోజు బయట వెళ్తుంటాయి, భక్తులు తీసుకొని వెళ్తుంటారు. ఈ పరిస్థితుల్లో మరి నాన్ వెజిటేరియన్ తినకూడని పదార్థాలు మాత్రం లేవు. కల్తీ మాత్రం నెయ్యిలో నూనె పోశారు. ఇది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్కరూ మాట్లాడటం జరుగుతూ ఉంది. మరి తిరుపతి లడ్డు రాజకీయాల్లోకి రావడమే కాదు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. ఈరోజు బహుశా వాళ్ళు ఏదో మాట్లాడబోతారు. ఏం మాట్లాడినా కూడా అక్కడ చేస్తున్నటువంటి మరి తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు మంచి వాళ్ళు, నీతిపరులు, నిజాయితీ పరులు, శ్రేష్టమైనటువంటి వాళ్ళు. కానీ వచ్చినటువంటి ధర్మకర్త మండలి, వైసీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ధర్మకర్త మండలిలో కొంత అవతవకలు ఉన్నాయి. వాళ్ళు పొరపాట్లు చేశారు. గత 5 సంవత్సరాల్లో టికెట్లు 500 రూపాయల టికెట్లను 5,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఇది నిజం. మరి అంతేకాదు, కాంట్రాక్టుల విషయంలో కూడా కొంత డబ్బు తీసుకున్నారు, అవినీతి జరిగింది. ఇది వాస్తవం. కానీ లడ్డు విషయంలో మాత్రం మరి అనుకున్నట్టుగా తినకూడని పదార్థాలు మాత్రం లేదు. లడ్డు శ్రేష్టమైన లడ్డు. కాకపోతే ప్రభుత్వం కానీ తిరుపతి దేవస్థానం కానీ చేయాల్సింది ఏంటంటే మరి పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యిను ఇచ్చేటట్టుగా చేస్తే బాగుంటుంది. మేము కూడా డిమాండ్ చేశాం. లోకల్గా 10,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్క 5 ఆవులు పట్టించాడు. లేదంటే శ్రీకాకుళంలో కూడా ఒక 5,000 మందికి నిరుద్యోగులకి ఆవులు పట్టించాడు. బ్యాంకులు ఇస్తాయి రుణాలు. మరి చక్కటి ఆవు నెయ్యిని మీరు ఇక్కడి నుంచి మాకు సప్లై చేస్తే మేము సంతోషపడతాం. నిరుద్యోగ సమస్య కూడా తీరినట్టు అవుతుంది. దీనికి మంచి పరిష్కారం వస్తుంది. నిరుద్యోగుల ద్వారాలో లేకపోతే నిరుపేద మహిళలకు కానీ ఆవులు, ప్రతి ఇంటికి ఒక 5 ఆవులు ఇస్తే
ఆడ లక్షల లీటర్ల పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యి కావాలి. అట్లా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దీన్ని రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదు. తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదు. చాలా మంది బాధపడుతున్నారు, కన్నీటితో ఉన్నారు. భక్తులే కాదు, ప్రతి ఒక్కరు దేశంలో దాదాపుగా 75% మంది ఈరోజు బాధపడుతున్నారు. ఇది బాధ విషయం గురించి అక్కడ కల్తీ జరగలేదు, తినకూడని పదార్థాలు మాత్రం కలపలేదు. ఇది వాస్తవం. రెండో విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా 100 రోజులు పూర్తి అయింది. ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే మరి పి అంటాడు. ఆయన ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఆయనకు శ్రీకాకుళాన్ని గురించి పట్టడం లేదు. ఏం చేశాడు ఈ 100 రోజుల్లో? ఏదైనా చేశాడా 100 రోజుల్లో? నేనేదో విన్నాను, శ్రీకాకుళం నుంచి ఆముదాల వలసకు ఏదో రోడ్డు వేస్తున్నారని. ఇది తప్పించి మరి ఏదైనా ఈ ప్రాంతానికి సరిపోయే విధంగా ఏమైనా చేస్తున్నాడా? అమరావతి అని పేరు పెట్టారు, అమరావతిలో వేల కోట్ల రూపాయలు పోసేస్తున్నారు. ఎక్కడుంది అమరావతి? కృష్ణా నదిలో ఉంది. ఇది ఖర్చు ఎక్కువ అవుతా ఉంది. 175 కోట్ల రూపాయలు పెట్టి సచివాలయాన్ని కట్టారు. కానీ కట్టాలనుకున్న దానికంటే 5 అంతలు పెరిగిపోయింది. అది దాదాపు 900 కోట్ల రూపాయలు 5 బ్లాకుల్లో సచివాలయాలు కట్టారు. డబ్బు ఖర్చు అవుతా ఉంది. అమరావతిని గురించి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలబడి ఉన్నాడు, కానీ ఎందుకో నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఖర్చు ఎక్కువ అవుతా ఉంది. 175 కోట్ల రూపాయలు పెట్టి సచివాలయాన్ని కట్టారు. కానీ కట్టాలనుకున్న దానికంటే 5 అంతలు పెరిగిపోయింది. అది దాదాపు 900 కోట్ల రూపాయలు 5 బ్లాకుల్లో సచివాలయాలు కట్టారు. డబ్బు ఖర్చు అవుతా ఉంది. అమరావతిని గురించి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలబడి ఉన్నాడు, కానీ ఎందుకో నాకైతే అర్థం కాదు. మళ్ళా ఆలోచించాల్సిన అవసరం వస్తుందేమో ఏదో ఒక రోజు రాష్ట్రానికి. రెండోది పోలవరం ప్రాజెక్టు. అంటే అమరావతి అయిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుకు పునాది రాయి వేసింది నాదెళ్ల భాస్కర్ రావు, అంజయ్యలు 40 ఏళ్ల క్రితం వేశారు. మరి వేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నేను అడుగుతూ వస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మరి రాజశేఖర్ రెడ్డి 5.5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? ఆయన పోయిన తర్వాత మీరు వచ్చారు చంద్రబాబు నాయుడు, నువ్వెంత ఖర్చు పెట్టావు పోలవరం పైన? ఆ తర్వాత వచ్చినటువంటి మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? బాగా తెలుస్తున్నది ఏంటంటే లెక్కల ప్రకారంగా 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇప్పటి వరకు. మరి ఖర్చు చేశారే కానీ ఇది ఏమైపోయిందంటే పోలవరం ప్రాజెక్టు ఒక పెద్ద అంతర్జాతీయ స్కామ్గా తయారైంది. మళ్ళా నేను తిరుగు చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్టు ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్గా తయారైంది. పాలిటీషియన్లకి ఇది ఒక వరంగా మారింది. ఎవరైతే ఆ రోజుల్లో రాజకీయ నాయకులు ఉన్నారో దీన్ని డబ్బు చేసుకోవడం ప్రారంభించారు. కాంట్రాక్టర్లకు వరంగా మారింది. మరి ఇంతేగాని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరంగా మారలేదు పోలవరం. పోలవరం పాలిటీషియన్లకి వరంగా మారింది. ఇది ఒక పెద్ద స్కామ్. ఇది చాలదు, ఇంకా కూడా ఒక 30,000 కోట్ల రూపాయలు కావాలి అంటున్నారు. మరి అయినా కూడా 30,000 కోట్ల రూపాయలు వస్తే సరిపోతుందా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. వెంటనే ఈ లెక్కలు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది పోలవరం ప్రాజెక్టు పైన. చివరిలో 6 సూపర్ 6 సంతోషం. 100 రోజుల క్రితం చెప్పాడు, అయ్యా నేను రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇస్తా అన్నారు. అది చెప్పిన రేవంత్ రెడ్డి ఇచ్చేశాడు. ఇప్పుడు అందరూ మహిళలందరూ హాయిగా తెలంగాణలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చెప్పింది, అక్కడ బాగా మహిళలందరూ తిరుగుతున్నారు. మరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఏ రోజు ఎప్పుడు ఎన్నో తేదీ నుంచి ఉచిత ప్రయాణం ఇస్తారు అని నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను. ఆయన వీటన్నిటికీ జవాబులు చెప్పకుండా ఏదో ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. మాట్లాడితే తోక కట్ చేస్తానంటాడు. ముఖ్యమంత్రి తోకలు కట్ చేసేది, తోకలు కట్ చేసేదానికి వేరే వాళ్ళు వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు. నీకేం పని? తోక కట్ చేస్తానంటున్నాడు రాత్రి ఎక్కడో. ఎందుకు తోక ఎందుకు కట్ చేసేది? ముఖ్యమంత్రి మంచి పరిపాలన తీసుకురావయ్యా. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది రాష్ట్రంలో. నిరుద్యోగులకు ఏదైనా స్వయం ఉపాధి కల్పన చేస్తే బాగుంటుంది. ఫ్యాక్టరీలు తెస్తాం. మేము కూడా తెచ్చాం, ఒక 300 ఫ్యాక్టరీలు తెచ్చాం. అక్కడ కూడా నిరుద్యోగులు ఎవరు హ్యాపీగా లేరు. వాళ్ళు ఇచ్చే జీతాలు 10,000. ఆ 10,000తో వాళ్ళు సంతోషంగా లేరు. ఈ నిరుద్యోగ సమస్యకు స్వయం ఉపాధి పథకాలు, ఈ ఆవులు ఇంటింటికి ఒక 4-5 ఆవులు, ప్రతి నిరుద్యోగ ఒక 4-5 ఆవులు ఇస్తే కూడా హ్యాపీగా ఒక 20-30 వేలు సంపాదించుకుంటారు. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, ముఖ్యంగా శ్రీకాకుళంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఇంటింటికి 2 ఉన్నారు. ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా కూలికి పోతున్నారు. MBA పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా పోతున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా. సూపర్ 6 ఎలా ఉన్నాయండి? అదేదో సచిన్ టెండూల్కర్ సిక్సర్ కొడితే ఎంత హాయిగా ఉందో అంతగా హాయిగా ఉంది ఆ మాట వినేదానికి. ఆడాడుంది సూపరు లేదు, 6 లేదు. అదేది పెన్షన్లు, ఆ దామోదరం సంజీవయ్య 60 ఏళ్ళ నాడు తీసుకొచ్చాడు పెన్షన్ 15 రూపాయలు. దాన్ని ఏదో ధరలు పెరిగిన తర్వాత పెంచుకుంటూ పోయారు. దాన్ని పంచుకుంటున్నారు. పోయి ఏదో చాలా పెద్ద పని చేస్తున్నట్టుగా ఊరూరుకు పోయి చంద్రబాబు నాయుడు ఒక జిల్లాకి, ఇంకొక మంత్రి ఇంకొక జిల్లాకు పోయి పెన్షన్లు ఇవ్వడం వరకు అది చాలదు నాయన. మిగిలిన చెప్పిన 5-6 తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మాటలు బాగున్నాయి, చేతల్లో ఏమీ జరగటం లేదు. సార్, పిసిసి ప్రక్షాళన చేశారు, కాకపోతే పనిచేస్తున్న వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. ఏం కాదు, సజిల్లా వచ్చిన తర్వాత పూర్తిగా సీనియర్ నాయకులు కానీ వీళ్ళందరినీ పక్కన పెడుతున్నారు అని వ్యవస్థలు వస్తున్నాయి. ఆమె గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు ప్రస్తుతం. అదే నేను ఇంకా ఎక్కువ కూడా ఉన్నా, నాకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ఆమె గురించి ప్రస్తుతానికి నేను మాట్లాడదలుచుకోలేదు. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ప్రతి జిల్లా పర్యటిస్తారు. నాకున్న ఆంతర్యమా? బయట విషయాలు మాట్లాడి, ప్రభుత్వ విషయాలు మాట్లాడి, మీ సొంత పార్టీ వ్యవహారం ఇప్పుడు నేను మాట్లాడినట్టు ఎలా ఉంది? అయ్యా, ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ మీకు ఉంది, నాకు వాక్ స్వేచ్ఛ నాకు ఉంది. మన ఇద్దరు స్వేచ్ఛల మధ్యలో కొన్నిటికి నేను జవాబులు చెప్పదలుచుకున్నాను, కొన్నిటికి చెప్పదలుచుకున్నాను.